మన ఆరాధన సందర్భంగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బతికించును. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక చేరిన రీతి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిసెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. మార్కు సువార్త 14:3వ వచనము. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనొచ్చు ఆ అత్తరు వాటికి పూసిన. మనము చదువుకున్న ఈ వచనాల్లో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేత మీరు పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బతికించెను. క్రీస్తు కూడా బతికించెను అని మనము చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకొనును అని మనము చదువుతున్నాం. స్వభావ సిద్ధముగా మనము పాపములను బట్టి అపరాధములను బట్టి మనము చచ్చిన వారివై ఉన్నప్పుడు, మనము చెడిపోయిన వారమై ఉన్నప్పుడు, మనము పడిపోయిన వారమై ఉన్నప్పుడు
మన స్థితి ఎలాంటిది అని గమనించినప్పుడు దుర్వాసనతో నిండిన జీవితాన్ని మనము కలిగి ఉన్నాం. అందుకనే బుక్కవాణి తైలంలో సచ్చినీరుగా పడగా చెడవాసన కుట్టును అన్నాడు. అంటే చెడు వాసనతో దుర్వాసనతో నిండిన జీవితాలతో ఉన్న మనలను ఆయన పరిమళ వాసనగా మార్చటానికి మన కొరకు తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకొనను. అలాగైతే ఈ సమయంలో మనము ఆలోచన చేసినట్లయితే ప్రభువుని మనము ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అని మనము ఆలోచన చేసినట్లయితే దుర్వాసనతో నిండిన స్వభావము కలిగి ఉన్న మనలను ఆయన పరిమళ వాసనగా మార్చటానికి, పరిశుద్ధులుగా మార్చటానికి మన కొరకు క్రీస్తు ప్రభు ఆయన శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని పొందినవాడుగా ఉన్నాడు. అందుకని నిందకు నా హృదయము బద్దలాయును అని మనము చదువుతున్నాం. అలాగైతే మన పాప శిక్ష అంతా కూడా క్రీస్తు ప్రభుపై మోపబడినప్పుడు క్రీస్తు ప్రభు ఆ పొందవలసిన సమయంలో ఆయన హృదయము నిందకు నా హృదయము బద్దలాయును అని మనము చదువుతున్నాం. అంటే క్రీస్తు ప్రభు హృదయము బద్దలైపోయినట్లుగా ఇందులో మనము చూడగలుగుతున్నాం. మనము మందిరానికి వచ్చిన తర్వాత మనము చదవగలిగిన వారు ఎదర ఉన్న వాక్యాన్ని చదివినప్పుడు మన దేవుడైన యెహోవా ఆయన నామమును ఘనపరచండి అన్నాడు. అంటే ఎందుకు ఘనపరచండి అని మనం ఆలోచన చేసినప్పుడు మన పాప దోషములను భరించడానికి కుమారుని అనుగ్రహించి కుమారుని మనకు మారుగా మనకు బదులుగా కుమారుని నిలిపి కుమారుని నలగొట్టడానికి ఆయన ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. కుమారుని ఎడబాయటానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. కుమారునికి ముఖమును దాచుకోవటానికి ఆయన ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. అలాగైతే ఆయన తండ్రి నుండి ఎడబాటు అనుభవించిన వాడిగా ఇందులో మనము చూడగలుగుతున్నాం. అది మాత్రమే కాకుండా మన ముందు ఉన్న బల్లను చూసినప్పుడు చూడండి, మన ముందు ఉన్న బల్లను చూసినప్పుడు ఆ బల్ల పైన రొట్టె ఉంటుంది, ఆ బల్ల పైన పాత్ర ఉంటుంది. ఆ రొట్టె శరీరానికి నిదర్శనంగా ఉంది, ఆ పాత్ర ఆయన రక్తానికి నిదర్శనంగా ఉంది. అలాగైతే మన శరీరము మన ప్రాణము ఏకమై ఉంది. మన శరీరము మన ప్రాణము ఏకమై ఉంది. అలాగైతే క్రీస్తు ప్రభు శరీరము నుండి రక్తము వేరైపోయింది. క్రీస్తు ప్రభు శరీరము నుండి రక్తము వేరైపోయింది. అంటే చీల్చబడిన శరీరము గుండా చిందించబడిన రక్తము ద్వారా మనము పరిశుద్ధులముగా మార్చబడ్డాము. మనము పరిశుద్ధులముగా మార్చబడ్డాము. అందుకని ఆ బల్లను చూసినప్పుడు ఆ బల్ల కింద నలుపు ఉంది. ఏముంది? బల్ల కింద నలుపు ఉంది. బల్ల పైన పాత్రలు ఉన్నవి. ఆ పాత్రల పైన తెలుపుతో కప్పబడి ఉంది. తెలుపుతో కప్పబడి ఉంది. ఆ నలుపు మన జీవితానికి నిదర్శనం అయితే ఆ పాత్రలో మన కొరకు కలువరిలో బలైపోయిన క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని మనకు జ్ఞాపకము చేస్తున్నవి. అందుకనే మనము ఆరాధనలో మనం గమనించినప్పుడు ఆ ఇల్లు ఆ అత్తరు వాసనతో
నిండిపోయింది. ఆ ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిపోయింది. అందుకనే లోకాసువార్తలో మనం గమనించినప్పుడు ఆమె ప్రభు వద్దకు వచ్చింది. ఆమె నిలబడి ఉంది. ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపింది. తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఆ నోటితో ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. చేతులతో ఆ అత్తరు ఆ పాదాలకు రాసింది. అంటే మార్క్స్ వార్తల్లో గమనించినప్పుడు ఆమె అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఏం చేసింది? పగలగొట్టింది. అత్తరు బుడ్డి ఏం చేసింది? పగలగొట్టింది. ఆ అత్తరు బుడ్డి ఏ రీతిగా పగిలిపోయిందో ఆ రీతిగా ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ప్రభు బలియాగాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన హృదయము కూడా ఏం కావాలి? పగిలిపోవాలి. మన హృదయం కూడా పగిలిపోవాలి. అందుకని లోకాసువార్త 7వ అధ్యాయంలో అక్కడ పన్నీరు ఉంది, అక్కడ కన్నీరు ఉంది. ఏముంది? పన్నీరు ఉంది, కన్నీరు ఉంది. అవి ఎందుకు కన్నీరు కార్చింది? అవి ఎందుకు తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది అంటే ఆయన బలియాగము అంత ఘనమైనదిగా ఆమె ఎంచింది, అంత ఘనమైనదిగా చూసింది. అందుకని ఆమె నిలబడి ఉంది. అంత మాత్రమే కాకుండా ఆమె తల వెంట్రుకలతో వాటిని తుడిచి ఆ అత్తరు రాసి ఆయనను అభిషేకించినట్లుగా, ఆరాధించినట్లుగా ఇందులో మనము చూడగలుగుతున్నాం. అందుకని దైవ గ్రంథములు గమనించినప్పుడు క్రీస్తు ప్రభు మన రక్షణ కోసము ఆయన ఏ రీతిగా నిందకు బద్దలైపోయినాడో ఆ రీతిగా మన జీవితంలో కూడా మనము ప్రభు బలియాగాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు పగిలిన హృదయము, విరిగిన హృదయము, నలిగిన హృదయము, కరిగిన హృదయముతో మనము కన్నీళ్లతో ప్రభు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ బలియాగాన్ని, ఆ ఆరాధనను ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు, మెచ్చుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దుర్వాసనతో ఉన్నప్పుడు మనలను పరిమళ వాసనగా మార్చటానికి భూమికి ఆకాశానికి మధ్య మన కోసము బలైపోయిన వాడిగా ఉన్నాడు. మన కోసము తండ్రి చేత మొత్తబడిన వాడిగా ఉన్నాడు. తండ్రి చేత విడవబడిన వాడిగా ఉన్నాడు. మన కొరకు రక్తపు ముద్దగా మారిపోయిన వాడిగా ఉన్నాడు. కారణము ఏంటంటే పాపాత్ములై ఉన్న మనలను పరిశుద్ధులుగా మార్చటానికి, నీతిమంతులుగా తీర్చటానికి, నిర్దోషులుగా ఎంచటానికి క్రీస్తు ప్రభు మన కోసము శాపగ్రాహి అయి మనలను శ్రేష్ఠులుగా మార్చి జ్యేష్ఠుల సంఘములో ఆయనను సేవించటానికి, ఆయనను స్తుతించటానికి మనకు ఆయన సన్నిధి భాగ్యము అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన కొరకు బలైపోయిన క్రీస్తు ప్రభును బట్టి, మన కొరకు కలువలో కుమారుని బలి చేసిన తండ్రిని మనము స్తుతించి ఆరాధించి ఆయన నామమును ఘనపరుస్తాం. బాలకృష్ణ శుక్రుడు చేస్తారు. పరిశుద్ధుడు మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా.
అయ్యా మరొక్కసారి మా ఇసు పొడిగించి నీ సన్నిధిలోకి నాయనా ఆరాధించడానికి స్తుతించడానికి సిద్ధపరచుకున్నావయ్యా. అందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో దేవా, పాపులమైన మా కొరకు, దోషులమైన మా